ఇన్స్పెక్టర్ పులివెందల చాంద్బి అనే ఒక ఆమె మా దగ్గరికి వచ్చి ఉలిమెల గ్రామస్తురాలు. సార్, నాకు 34 సెంట్ల భూమి రఘునాథ్ రెడ్డితో కొన్నాను సార్. కొని 3 ఏళ్ళు అవుతుంది. కొని మా స్థలంలోకి ఒక 8 సార్లు సర్వే చేయించాను. 2 సార్లు ఎంఆర్ఓ గారి సమక్షంలో సర్వే చేయించాను. గతంలో కూడా సిఐ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి బౌండరీ ఫిక్సేషన్ చేసినా కూడా ఇప్పుడు పోయి మేము గుంత తీసి దాన్ని మా కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే వీళ్ళు మా ఎదురింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉలిమెల గోవర్ధన్ రెడ్డి, వాళ్ళ అన్న, వాళ్ళ నాన్న ముగ్గురు పోయి పలుమార్లు దౌర్జన్యం చేయడము, దాడి చేయడం చేసినారు. మేము వచ్చినాక కూడా 2.5 months నుండి కూడా ఆమె రోజు రావడం జరిగింది. మాకు ఇది సివిల్ నేచర్ అని చెప్పేసి మేము ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిన ఎంఆర్ఓ గారికి మేము చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 2 సార్లు పోయి ఆయన కూడా బౌండరీ ఫిక్సేషన్ చేసి వచ్చారు. అయితే సార్ మీరు కూడా రండి అని చెప్పడంతో మేము కూడా సిఐ అయిన నేను పోయి ఎంఆర్ఓ గారికి సపోర్ట్ గా ఆయన సర్వేయర్ సమక్షంలో దారి ఎంత పోతుంది, వీళ్ళది ఎంత ల్యాండ్ పోతుందని సర్వే చేసి బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. జరిగినాక సార్ రోడ్డు తక్కువ ఉందంటే వీళ్ళు ముస్లిం ఎవరైతే ఉన్నారో చాంద్బి వాళ్ళు ఒక 4 అడుగులు ఇంకా వెనక్కి జరగండి అమ్మా అని సజెస్ట్ చేస్తే వాళ్ళ ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ అయిన వాళ్ళు కూడా ఊర్లో అందరూ అన్ని రకాల బాగుండాలనేసి ఎంఆర్ఓ గారు సజెస్ట్ చేసినారు. దానికి మా అందరి మీద ఉన్న గౌరవంతో ఆమె ఇంకా 4 అడుగులు వెనక్కిపోవడం జరిగింది. 4 అడుగులు వెనక్కిపోయి ఆమె తీసి ఏదైతే ఎంఆర్ఓ గారు ఒక బౌండరీ ఫిక్సేషన్ చేసినారో దాంట్లో ఆమె వర్క్ చేస్తుండగా నిన్నటి దినము జేసీబీతో ఆమె పని చేస్తుండగా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ ల్యాండ్ వదిలిపెట్టిపోవా, ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి ఆమెను రిటర్న్ చేయడము, భయప్రాంతాలు గురి చేయడము, నేను కొట్టడం జరిగింది చంపకేసి. అదేవిధంగా ఈ ఇష్యూ దగ్గర 3 years ఉండింది. ఈవెన్ ఆమె స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కంప్లైంట్ లో సంతకం చేయడానికి కూడా ఆమె చేయి వణుకుతుంది, అంటే అంతలా భయపడుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ విజువల్స్ చూడండి. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతుంది. ఏమి అని అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఈ గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ బ్రదర్ పవన్ కావచ్చు, వాళ్ళ పైన గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. వీరిపైన దగ్గర 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్ఐఆర్లు. ఒక్కొక్క ఊర్లో ఒకటి తిరుచానూరు, ఒకటి ఒంటిమిట్ట, రిమ్స్, సీకే దిన్న, పులివెందల టౌన్ లోనే 2 కేసులు ఉన్నాయండి. ఇట్లా ఇంకోటి మేము నోటీస్ ఇవ్వడానికి పోయినప్పుడు కూడా పోలీసు మీద ప్రతిఘటించడము, కొంచెం తిరగబడడం కూడా జరిగింది. సో అతన్ని కంట్రోల్ చేయడానికి మేము కూడా మా యొక్క ఫోర్స్ ఉపయోగించి మేము కంట్రోల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదండి. అతని పైన ఇంకా ఇన్ని కేసులు ఉన్నాయి కనుక తదుపరి విచారణ నిమిత్తం ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయనేసి విచారిస్తున్నాం. ఏదంటే మీకు వెల్లడిస్తాం. 4 గంటలకండి. అవునండి, అవును. ఇప్పుడే అండి, ఈరోజు 6 కాదండి, ఈరోజు వాళ్ళు ఇది డ్యూ టు మీరు పెట్టే ప్రెజర్ కి మేము మా ఊళ్ళో టైప్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, అది కరెక్షన్ చేసి ఇస్తాం. ఈ రోజు అండి 6వ తేదీ అంటే ఈ రోజు డేట్ అంటే 7 కదా, 7 అట్లా. నిన్నటి 4 గంటలకు కాదండి, ఇప్పుడు 4 PM కి అరెస్ట్ చేయండి. మేము అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు తిరగబడినారు. యూజ్డ్ మినిమం ఫోర్స్ అండి, తిరగబడడం యూజ్డ్ మినిమం ఫోర్స్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ముద్దాయి తరపున వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్ అండి చెప్తారు. ఆ ఫాల్స్ కంప్లైంట్లన్నీ మేము వినుకుంటా పోతే మేము 1 day కూడా ఉద్యోగం చేయలేము. కంప్లైంట్ దానికి వచ్చిన ప్రతి ఒక్కరు ముద్దాయి తరపున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ముద్దాయి తరపున వాళ్ళంతా మమ్మల్ని డిఫేమ్ చేసి మమ్మల్ని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే మేము భయపడిపోతే పోలీస్ స్టేషన్లే రండి. కనుక ప్రెస్ మీట్లు పెట్టినా, వాయిస్లు ఇచ్చినా ఎవరు దీనికి భయపడకుండా ఏది కరెక్ట్ ఉంటే దానికి నిర్భయంగానే కంప్లైంట్ తీసుకుంటాం. చట్ట ప్రకారం ఏది కరెక్ట్ ఉంటే దానికి స్టిక్ ఆన్ అవుతావు. స్టిక్ ఆన్ అవి మా పరిధిలో ఉంటే మేము చేస్తాం, మా పరిధి కానప్పుడు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తాం. ఇది కూడా సివిలియన్ నేచర్ అని అంటున్నారు కదా, మేము సివిలియన్ నేచర్ అనే మేము ఇన్వాల్వ్ కాలేదు. 2.5 months నుండి సిన్స్ ఆమె వచ్చినా కూడా మేము ఇన్వాల్వ్ కాకుండా రెవెన్యూ వాళ్ళకే సజెస్ట్ చేసాము. వాళ్ళు ఎంఆర్ఓ గారు కూడా నాకు పదే రండి సార్ అంటే మా ఇద్దరు టైం కోయిన్సైడ్ తో సార్ రిక్వెస్ట్ చేయడంతో నేను మా ఎస్ఐ గారి టీంతో పోయి ఆయన బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఒరిజినల్ బౌండరీ కాదని వాళ్ళు చెప్పంగానే పోన్లేమ్మ పల్లెల్లో మనస్పర్ధలు వద్దని మానవత దృక్పథంతో ఎంఆర్ఓ గారు చెప్పడంతో 4 అడుగులు ఇంకా ఎన్నికేసుకోవడమే జరిగింది. సో అదేండి, అంత చేసినా కూడా వాళ్ళని నీకు అది లేదు ఇది లేదు నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి థ్రెటన్ చేసి కొట్టడం జరిగింది. దాని మీద మేము
వాళ్ళు ఇచ్చిన చాంద్బీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టడం. బుద్ధి అనకూడదు. మీరు గైడ్ చేయండి, నన్ను ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళని అదుపు చేయడం కోసము మేము సార్ ఒకసారి ఒక ఫోటో కంట సార్. నమస్కారం. కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు పులివెందుల ఎస్డిపిఓ గారైన బి మురళీ సార్ గారి ఆధ్వర్యంలో పులివెందుల టౌన్ ఇన్స్పెక్టర్ అయిన కె శ్రీరామ్, నేను మరియు మధుసూదన్ రెడ్డి ఎస్ఐ గారు, ఎస్ఐ తిమోతి మరియు మా సిబ్బంది అంతా కలిసి ఒక 5 కేసుల్లో ముద్దాయిల గురించి రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు నిన్నటి దినం 1 గంటకు మన పులివెందుల టౌన్ లో పార్నపల్లి రోడ్డులోని కోతి సమాధి దగ్గర ఒక 6 మంది ముద్దాయిలు ప్లస్ ఒక బైక్ అఫెండర్ 7 మంది ఉన్నారని రాబడిన సమాచారం మేరకు మేము పోయి వీళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుండి మేము 95 క్యాటిల్స్, 10 lakhs అమౌంట్ ప్లస్ టోటల్ ఒక బైక్, టోటల్ వర్త్ రూపీస్ వచ్చేసి 30,65,000 విలువ కలిగిన దొంగ సొత్తును రికవర్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ క్యాటిల్ థెఫ్ట్స్ అఫెండర్స్ ఏదైతే క్యాటిల్స్ ఎత్తుకపోతారో ఈ ఎత్తుకపోయే క్రమంలో ఈ కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుపడే క్రమంలో ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళ మీద అసాల్ట్ చేయడం కోసము వాళ్ళ పెప్సీ సీసాలు కావచ్చు, చిన్న చిన్న సీసాలు తీసుకొని త్రో చేసి వాళ్ళని ఎదురి వాళ్ళు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ మేము వెంబడించినప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నించినారు. మేము మా వెహికల్ ద్వారా అడ్డగించి వాళ్ళను అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మేము ముందర రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లో 6 మంది క్యాటిల్ థెఫ్ట్ అఫెండర్స్, ఒకరు బైక్ అఫెండర్ అండి. ఇంకొకరు ఒక 2 పరారులు ఉన్నారు. ఒక వ్యక్తి బోడో అలియాస్ సీనా, ఇంకో వ్యక్తి విజయ్, వీళ్ళు పరారులు ఉన్నారండి. వీళ్ళని త్వరగా తీసుకొస్తాం, వీళ్ళని కూడా రిమాండ్ చేస్తాం. ఇందుకు మాకు ఎస్పీ సారు, డిఎస్పీ సారు మమ్మల్ని, మా టీం ని, మా స్టేషన్ అందరినీ అభినందించడం జరిగింది. ఎస్పెషల్లీ అవి ఆ సీసాలు ఏవైతే ఉన్నాయో అసాల్ట్ కోసం యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద ఇదండి. అది వచ్చేసి బుల్లెట్ మాకు ఏ విధంగా రికవర్ అయిందంటే, యాక్చువల్ గా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే మాకు ఈ రీసెంట్ గా ప్రభుత్వం కొత్తగా లాంచ్ చేసిన CCTV 360 అనే ఒక కొత్త యాప్ ను మాకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన మరుక్షణమే దాని బండి యొక్క డీటెయిల్స్ మేము దాంట్లో ఎంటర్ చేసి ముద్దాయి ఎక్కడెక్కడ మూవ్మెంట్ చేస్తున్నాడు అనే దాని గురించి తెలుసుకొని, వెహికల్ ఎక్కడ మూవ్మెంట్ ఉంది, ఆ వెహికల్ ఎక్కడెక్కడ ఎవరి చేతులు మారిందని చూసి అక్యూజ్ ని ఐడెంటిఫై చేసి అతన్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని కలుపుకొని ఒక బైక్, 95 క్యాటిల్స్, 10 lakhs వీళ్ళ దగ్గర క్యాటిల్స్ అమ్మగా వచ్చిన షీప్స్ కావచ్చు, పిగ్స్ కావచ్చు, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బు ఏదైతే పంచుకుందాం అనుకున్నారో అమౌంట్ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఈ అమౌంట్ మొత్తం కలపగా వచ్చిన అమౌంట్ వచ్చేసి 30,65,000 రూపీస్ వర్త్ కలిగిన మొత్తం దొంగ ప్రాపర్టీని సీజ్ చేసి కేసుకు సీజ్ చేయడం జరిగిందండి. ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. అదే విధంగా వెహికల్ జినాన్, వీళ్ళు దొంగతనానికి వాడిన వెహికల్ ఏదైతే ఉందో జినాన్ పికప్ వెహికల్, అది ఓన్లీ చేజింగ్ ల కోసం ఏది అడ్డు వచ్చినా కూడా, ఏ వెహికల్ వచ్చినా కూడా గుద్దేసి వెళ్ళిపోతారు. అదే విధంగా కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ పార్టీది XUV 700 కొత్త వెహికల్, వాళ్ళ వెహికల్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకునే క్రమంలో స్విఫ్ట్ వెహికల్, ఒక XUV 700 వెహికల్, ఒక బుల్లెట్, ఒక బైక్, 4 వెహికల్ దగ్గర వీళ్ళు డ్యామేజ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, అది కూడా మేము ఎంటర్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద డీటెయిల్స్ అండి. మీరు ఒకసారి వెహికల్ వస్తే వెహికల్ కూడా
ఏమండి వీళ్ళు వచ్చేసి అనంతపూర్ టౌన్ నందు ఉంటారండి. అనంతపూర్ టౌన్. వృత్తి వచ్చేసి బొమ్మల వ్యాపారము, కులం వచ్చేసి ఎరకల. మొత్తం ఉండేది సాయినగర్ అనంతపూర్ టౌన్ అండి. మొత్తం 6 మెంబర్స్. ఒక బైక్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అది తనకల్ నివాసి, తలుపుల నివాసి. వెహికల్ విజువల్స్ తీసుకున్నాం. మొత్తం ఒకే జట్ 8 మెంబర్స్ ఒకే జట్.